డీటెయిల్స్ చూద్దాం. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడని ఓ సామెత. అచ్చం అలాగే వారంతా కన్నం వేశారు. తామున్న పదవి మరిచి చిల్లర వేషాలకు దిగారు. ఆలయాల్లో ఉన్నటువంటి విలువైన వస్తువులను, సామాగ్రిని నల్లబజార్కు తరలించారు. ఉమ్మడి కడప జిల్లాలో అసలేం జరిగింది, భక్తులేమంటున్నారు? హవల్ తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ ఉమ్మడి కడప జిల్లాలో టీటీడీ అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాల్లో అభివృద్ధి పనుల పేరుతో స్వామి సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. చెయ్యని పనులకు బిల్లు మంజూరు చేయడంలో చేతివాటం కనబరిచినట్లు తెలుస్తోంది. పై అధికారుల కళ్లు కప్పి దేవుడి సొమ్ముకే కన్నం వేశారన్న ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగకుండా బ్రహ్మోత్సవాల ముసుగులో అభివృద్ధి పనులు చేపట్టి గుట్టుచప్పుడు కాకుండా విలువైన సామాగ్రి మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తోడు దొంగలకు పొత్తు కుదరక వారు చేసిన పని బయటికి పొక్కిందన్న చర్చ నడుస్తోంది. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయం అభివృద్ధి పనుల్లో టీటీడీ సిబ్బంది బరితెగించారంట. ధ్వజస్తంభం ఏర్పాటు పేరుతో చెయ్యని పనికి బిల్లు మంజూరు చేసి 14 లక్షలు స్వాహా చేశారని గుసగుసలున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఖరీదైన వస్తువులు, పాత సామాన్లను నల్లబజార్లో అమ్ముకుంటున్నారంట. 2022-23లో ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు 80 లక్షలకు టెంకాయ టెండర్లు పిలిచారు. వేలంపాట దక్కించుకున్న కాంట్రాక్టర్ అధునాతన పట్టి మంచాలు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, నిలువుటద్దాలు, స్టాండ్లు, బేషన్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు అవగానే అవన్నీ మాయమయ్యాయంట. రథ మండపానికి సంబంధించి 10 లక్షల విలువైన సామాగ్రి సైతం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. మేము కార్మిక సంఘంగా చెప్పదలుచుకున్నది అంటే దీని మీద కొంతమంది, అందరూ కాదనలేం కానీ కొంతమంది ధ్వజస్తంభాల పేరు మీద కావచ్చు, ఇతర కావచ్చు, అంటే చేయకోకుండా అభివృద్ధి కాకుండా బిల్లులు పెట్టినట్టు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులు ఉంటారో, ఎవరైతే కరప్షన్కి పాల్పడతారో, ఎవరైతే ఇబ్బందికి చేశారో వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సిఐటిగా ముఖ్యంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పరిస్థితులు తెలుసుకుని అవినీతికి అడ్డుకట్ట వేయాలంటున్నారు భక్తులు. ఆలయాలకు కళంకం తెచ్చే సిబ్బందిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ ధార్మిక వ్యవస్థను కాపాడాలంటున్నారు భక్తులు. టీటీడీ దేవస్థానం నుంచి 14 లక్షల దాకా నిధులు వస్తే వాటిని దుర్వినియోగం చేసినట్టు పత్రికలు వచ్చినాయి. కాబట్టి పనులు చేయకుండానే బిల్లులు పెట్టుకున్నారని, కాబట్టి వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలని కూడా వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తున్నది. ఆలయాల ఆక్రమణలపై ఉమ్మడి కడప జిల్లా టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబును ప్రైమ్9 న్యూస్ వివరణ కోరింది. ఈ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని ఇంజనీరింగ్ విభాగం చూసుకుంటుందని సమాధానం దాటవేశారు.